నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జమ్మికుంట పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 52 మందిని అరెస్టు చేసిన జమ్మికుంట పోలీసులు జమ్మికుంట పట్టణంలోని చాణక్య విజ్డమ్ కాకతీయలో బతుకమ్మ వేడుకలు వీణవంక మండల కేంద్రంలో దళిత బంధురాని రెండో విడత బాధితుల సమావేశం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా దుర్గామాత వేడుకలు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద ఎన్ఎస్యుఐ నాయకులు సాయిని రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను అన్నపూర్ణాదేవి అవతారంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మొత్కులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంకాళి యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అన్నపూర్ణాదేవి అవతారాన్ని తిలకించేందుకు గ్రామంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు. जय शिवाजी जय भवानी से बोलो जय भवानी दिल से बोलो मन से बोलो जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతిష్ఠింపజేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సహస్ర దీపాలంకరణను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శనివారం అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకంబరి అవతారంలో అలంకరించారు. ब्रह्मेन्द्र संसेवितां लोकालोकितां लोककामां जननीं लोकाश्रयांगस्थितां श्रीचक्रप्रियबिन्दुदर्पणपरां श्रीराजराजेश्वरीं ॐ अस्योच्चां भनिबुधास्ता स्वाधिनीयां तेनोन्नता दानताम् జమ్మికుంట పట్టణంలోని చాణక్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బతుకమ్మ వేడుకలను విద్యార్థినులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు సంప్రదాయమైన దుస్తులను ధరించి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం అంతర్జాతీయ గురువుల దినోత్సవ సందర్భంగా విద్యార్థినులు కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ రవీందర్, అరుణ ప్రభాకర్, కూర విజేందర్ రెడ్డి, మంజుల, ప్రిన్సిపల్ శివతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరుపుకుంటాము. మా సార్లు ఇప్పటికీ ప్రతి కార్యక్రమము మమ్మల్ని ముందుండి నడిపిస్తారు. బతుకమ్మ వేడుక అనేది మహిళలకు చాలా ఆరోగ్య దైవంతో సమానంగా పూజిస్తారు. ఇది మహిళలకు చాలా ముఖ్యమైన పండుగ. ఇది 9 రోజుల పండుగ. నవరాత్రులకు దుర్గాదేవి చాలా ఘనంగా జరుపుకుంటారు. చూడండి అమ్మా చూడండి
వీణవంక మండల కేంద్రంలో దళిత బంధు 2వ విడత రాణి బాధితుల సమావేశం జరిగింది. వీణవంక మండల కేంద్రంగా ఎంఎస్పీ మండల అధ్యక్షుడు పర్లపల్లి తిరుపతి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మోరి అరుణ్ ఆధ్వర్యంలో దళిత బంధు 2వ విడత నిధుల మంజూరు గురించి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ఎంపీడీఓ గారికి దళిత బంధు 2వ విడత రాణి బాధితుల తరపున వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో దళిత బంధు 2వ విడత సమస్య పరిష్కరించకపోతే అతి త్వరలోనే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్వయంగా ఒక బహిరంగ సభ ద్వారా మన దళిత బంధు బాధితులు అందరి తరపున ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి పెంచే బాధ్యత మందకృష్ణ మాదిగ గారిదని ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు రేణుకుంట్ల సాగర్ మాదిగ ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబాల మధునయ్య, కండే మహేందర్, అంతడుపుల సంపత్, కొలుపురి రమేష్, రామంచ రాకేష్, రక్షిత్, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. దళితులకు మేలు చేస్తాం, మేము కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి గతంలో అనేక సందర్భాలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 10 లక్షలు కూడా ఫీజులు లేకుండా తీసుకునే వెసులుబాటు కలిగించలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి అనే డబ్బులు అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను ఫీజింగ్ పెట్టి అనేక ఇబ్బందులు చేస్తూ ఉన్నాడు. 10 నెలలుగా చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ మరి సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి స్పందించినటువంటి మూర్ఖులు ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి సందర్భంగా చెప్తారు. విక్రమార్క గారు ఉన్నారు, ఆయన ఖమ్మం జిల్లాకే ఉప ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటుందంటే 12 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఒక ఖమ్మం జిల్లాకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ను కొనసాగించాలన్నా వద్దా, ఇప్పించన్నా లేదా, ఆ ఫీజింగ్ ఎత్తివేసి డబ్బులు ఇవ్వన్నా లేదా, అది సమస్య తేల్చకుండా మరి క్యాబినెట్ సమావేశంలో మాట కూడా మాట్లాడకుండా కేవలం ఆయన నిల్చున్నటువంటి మధురలో దళితులకు దళిత బంధు ఇస్తా ఉన్నాడు. మరి హుజురాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు దళితులు కారా? హుజురాబాద్లో ఉన్నటువంటి స్కీమ్ను అమలు చేసుకొని సగం డబ్బులు తీసుకొని ఇంకా 5 లక్షల రూపాయలు ఫీజుకి పెట్టినటువంటి వాళ్ళకు మీరు ఎందుకు ఇయ్యారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా బస్టాండ్ ఆవరణలో ఎంఆర్పీఎస్ పక్షాన దళిత బంధు 2వ విడత నిధులు మంజూరు చేయాలని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజురాబాద్ ఎంచుకొని దాదాపు 21,000 కుటుంబాలకు దళిత బంధు వేయడం జరిగింది. అందులో కొంతమందికి మాత్రమే 2వ విడత పూర్తిగా మంజూరైంది. 2వ విడత రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ క్రమంలో గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఏం కోరుకుంటున్నామంటే ఏదైతే 2వ విడత నిధులు ఆగి ఉన్నాయో ఆ ఆగిన వాళ్ళు దాదాపు ఒక 5,000 పైచీల మంది ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారు. వారికి కూడా మంజూరు చేయాలని చెప్పి గత 10-12 నెలల నుండి మేము ఆల్రెడీ ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నాం. మా దళిత బంధు సాధన సమితి నాయకులు మీ అందరం కూడా చేస్తూ ఉంటా అంటే ఈ గవర్నమెంట్కు నేరేడు ఎత్తినట్టు కూడా వివరిస్తుంది ఈ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. ప్యాలెట్ తీసుకొని దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు స్కీమ్ ద్వారా ప్రవేశపెట్టినరు. ఆ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ పూర్తి స్థాయిలో దళిత కుటుంబాలకు ఇవ్వకుండా వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి కొటేషన్ల పేరుతోటి యూనిట్ల పేరుతోటి చాలా ఇబ్బంది పెట్టి సగం మందికి ఇచ్చి దాదాపు ఇంకా సగం మందికి ఇవ్వకుండా 5 లక్షలు మాత్రం మిగతా 5 లక్షలు ఇవ్వకుండా మరి గత ప్రభుత్వం మోసం చేసింది. దళిత బంధు 2వ విడత నిధుల కోసం మా మహిళలు, మా అవ్వలు, మా అక్కలు, మా అన్నదమ్ములందరూ, మా కుటుంబ సభ్యులందరూ చాలా రోజుల నుంచి అనేక రకాల పోరాటాలు చేస్తూ ఉన్నా, అనేక మందికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా, అధికారులను కలిసినా ఉన్నా, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. ఈ విషయాన్ని మందకృష్ణ శ్రీదేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా 3వ రోజున శనివారం నాడు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న డ్రై ఫ్రూట్స్తో ముగ్గురు అమ్మలను అందంగా ముస్తాబు చేయగా నేడు కూరగాయలతో శ్రీ మహాదుర్గ అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా రాష్ట్రం నలువైపుల నుండి తరలివస్తున్నారు. ముఖ్యంగా వేలాది మంది భవానీ మాల ధరించిన భక్తుల నినాదాలతో మహాశక్తి ఆలయమంతా మారుమోగుతుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ భక్తులతో కలిసి ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఆలయంలోనే ఉంటూ ఒకవైపు వివిధ సమస్యలు
సమస్యలపై తనను కలిసేందుకు వస్తున్న ప్రజల విజ్ఞాపన స్వీకరిస్తూ మరోవైపు భవాని భక్తులతో కలిసి అమ్మవారిని సేవిస్తున్నారు. మరోవైపు తెల్లవారుజామున అలంకరణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కావిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక రీతిలో 10 రకాల హారతులు ఇస్తున్నారు. అర్ధరాత్రి మహాశక్తి అమ్మవార్లకు చేసే అభిషేకాలు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. రాత్రిపూట అమ్మవారి ఆలయంతో పాటుగా చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు వెలుగు జిలుగులతో జిగేల్మంటున్నాయి. సమస్త హిందూ బంధువులందరూ నవరాత్రి ఉత్సవాల్లో పూజా కార్యక్రమాలు పాల్గొని జగదాంబ మూర్తుల కరుణ కటాక్షలకు పాత్రలు కాగాలని మహాశక్తి ఆలయ నిర్వాహకులు కోరారు. జమ్మికుంట పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడో దూరాన ఉన్న కూతుర్లు పుట్టింటికి వచ్చి ఆ గ్రామంలోని మహిళలు అందరితోని కలిసి బతుకమ్మ పండుగలను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం బతుకమ్మ పండుగలో భాగంగా కళాశాల ఆవరణంలో వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ కోలాట నృత్యాలు చేస్తూ బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈరోజు మా కాలేజీలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ముందుగా వస్తే అందరికీ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్ చాలా ఘనంగా చేస్తున్నారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా సార్స్ మా టీచర్స్ అందరూ మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా ఘనంగా చేయగలుగుతున్నాం. మా సార్స్కి మా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ. చెప్పండి. సిటీ కేబుల్ ప్రేక్షకులకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో భాగంగా విజ్డమ్ జూనియర్ కళాశాల వినాయకుడి పండుగను మొదలుకొని సద్దుల బతుకమ్మ సంక్రాంతి సంబరాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పండుగ అనేటువంటి తెలంగాణ మహిళలకి ఎంతో ఘనమైనటువంటి పండుగ. వాళ్ళ యొక్క కష్టసుఖాలని పదాలు పాటల రూపంలో పాడుతూ వాళ్ళ యొక్క అలసటను పోగొట్టుకుంటూ సేద తీరేటువంటి పండగ. ఈ పండగ యొక్క సైన్స్లో కూడా ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి జబ్బులని పోగొట్టడానికి ఈ పూలలో ఉండేటువంటి అన్నీ కూడా పూలలో నిమజ్జనం చేయడం కారణంగా పూలలో నీళ్ళలో ఉండేటువంటి అన్ని క్రిములు అనేటువంటి చనిపోవడం జరుగుతుంది. ఈ పండగ అనేటువంటిది మీరు కాపాడడంలో భాగంగా బతుకమ్మ పాటల్ని ఆడాలని మా యొక్క విన్నపం. బాల్యమిత్రుల సమక్షంలో పింగిలి సంపత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన పింగిలి సంపత్ రెడ్డి వీణవంక జెడ్పీహెచ్ఎస్ లో 2001లో ఎస్ఎస్సీ విద్యను అభ్యసించి స్టూడెంట్ లీడర్ గా రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ అఖిల భారత అసంఘటిత కార్మికులు ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ చైర్మన్ కౌశల్ సమీర్ సహకారంతో కాంగ్రెస్ పార్టీలో అసంఘటిత కార్మికుల ఆశాజ్యోతిగా ఎదుగుతూ అసంఘటిత కార్మికులకు తెలంగాణ జనరల్ సెక్రటరీ నియమితులై నిత్యం కార్మికులకు కర్షకులకు అన్ని వేళలా సహాయపడుతూ ఆదివారం భారీగా హైదరాబాద్ లో జరగనున్న జన్మదిన వేడుకల సందర్భంగా వీణవంక శనివారం ముందస్తుగా చిన్ననాటి బాల్యమిత్రులు పింగిలి సంపత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ షాల్వాతో సత్కరిస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనంతరం పింగిలి సంపత్ రెడ్డి మాట్లాడారు. చిన్ననాటి బాల్యమిత్రుల సమక్షంలో జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మిత్రులకు కార్మికులకు కానీ ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి సమస్య ఉన్నా మీ అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ముందస్తు జన్మదిన వేడుకల్లో వీణవంక జెడ్పీహెచ్ఎస్ 2001 10వ తరగతి మిత్రులు బృందం వనజ, పద్మ, కవిత, సునీత, సతీష్, శ్రీనివాస్, ముజమిల్, చందర్, రామన్న, అంకుష్, రమేష్, నాగేష్, చిరంజీవి, రమేష్, నర్సింగ్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే బతుకమ్మ పండుగ వేడుకలను వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థులతో బతుకమ్మ వేడుకల్ని కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి వివిధ రకాల పువ్వులతో సర్వంగ సుందరంగా బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుండి తెలంగాణ ఆడపడుచులు
ఆడపడుచులు బతుకమ్మ పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా రావడంతో పాటు బతుకమ్మ పండుగ వల్ల గ్రామాల్లో వస్తున్న వ్యాధులు తొలగిపోవడంతో పాటు వారు చేస్తున్న పనుల్లో అలసట కలవకుండా పదాలతో కూడిన పాటలను పాడుతూ సంస్కృతికి అర్థం పట్టే విధంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజిరెడ్డి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ సంక్రాంతి సంబరాలతో పాటు తెలంగాణలో జరుపుకునే ప్రతి పండుగను మా కళాశాలలో నిర్వహించడం జరుగుతోందని విద్యార్థులు సైతం ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేస్తున్నారని అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భాస్కర్, రవీందర్, జైపాల్ రెడ్డి, శోభన్ బాబు, స్వప్న, సుమలత, కరుణ, కల్పన, శైలజతో పాటుగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల వీణవంకలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకమైన పండుగ. ఈ పండుగ రోజు ఈ 9 రోజులు మహిళలు ప్రకృతికి పూలను తెచ్చి తంగేడు, తర్వాత గునుక, కట్ల పూలు ఇవన్నీ తెచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడుకుంటారు. మహిళలంతా ఒక దగ్గర చేరి ఆడుకుంటారు. ఇది మహిళలకు, తెలంగాణ మహిళలకు ప్రత్యేకమైన పండుగ, పెద్ద పండుగ. ఈ పండుగను జరుపుకోవడంలో ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. ఈ పండుగను అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా 9 రోజుల పాటు జరుపుకొని, నవరాత్రులు జరుపుకొని 9వ రోజు బతుకమ్మను నిమజ్జనం చేయడం. 9 రోజులు ఆడుకొని పిల్లలు ఆనందంగా తయారు చేసుకొని మరి ఆ పిండి వంటలు, అనేక రకాల పిండి వంటలు, ఈ పండుగ మనం తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకుంటాం కాబట్టి ఇప్పుడు బర్త్డే కంటే గొప్పగా ప్రతి ఒక్క బర్త్డే అంటే ఒకరే ఇండివిజువల్గా చేసుకుంటారు. కానీ బర్త్డే కంటే గ్రాండ్గా చేసుకునేది మనం బతుకమ్మ పండుగ తెలంగాణలో. మరియు అదేవిధంగా ఇప్పుడు వీణవంక మండల కేంద్రంలో ఘనంగా దుర్గమాత మండపం వద్ద మహా అన్నదానం నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలోని కురుమవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం అమ్మవారు అన్నపూర్ణ దేవిగా దర్శనమీయగా ఉత్సవ కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడారు. దుర్గామాత ఉత్సవాలను ప్రతి ఏటా మాదిరిగా ఈసారి జరుపుతున్నామని, గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సకాలంలో వర్షాలు పడి రైతులందరూ ధనధాన్య సంపద సమృద్ధిగా కలిగి ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అమ్మవార్ల కరుణ కటాక్షంతో గ్రామ ప్రజలు చల్లగా వర్ధిల్లాలని అన్నారు. పేద ప్రజల హృదయాల్లో దీపమే వెలిగిన మహనీయుడు జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గరీబోళ్లకు గొంతుకై, అనార్థులకు ఆపన్న హస్తమై, ఉద్యమకారులకు ఉక్కు పిడికిలై, మేరా సఫర్ జనతాకే సాధ్ అంటూ కడవరకు తప్పించి తెలంగాణ కోసమే శ్వాసించిన మహానీయుడు కాకా అని కొనియాడారు. శనివారం రోజు మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాజీ కేంద్ర మంత్రి శ్రీ జి వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ అనేక కార్మిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పోరాటం చేశారని, కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారని, కాకను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్తో పాటుగా కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం పురస్కరించుకొని మరి జయంతి సందర్భంగా జమ్మిగుంట మున్సిపల్నే కాకుండా రాష్ట్ర నలుమూలలో కూడా జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించినందుకు మనందరం కూడా సంతోషమైన దినం. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ కొరకు ఎన్నో మందిని పాటల రూపం కావచ్చు, కవిత రూపం కావచ్చు, కళా రూపం కావచ్చు, ఎన్నో దాంట్లో తీసుకొచ్చిన కూడా మనందరూ కూడా కనుమరుగైన రోజులు లాలు చేసి ఆనాడు పెద్దలు మరి సోనియా గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, పెద్దలందరి చేతిలో కొన్ని ఒప్పించి మన తెలంగాణ సమయంలో కూడా మరి ముందుండి కొట్లాడిన వ్యక్తి మన వెంకటస్వామి గారు. మరి వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్లో జరిగిన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శిగా కండే మహేందర్ ఎన్నిక. వీణవంక మండలం నరసింగపూర్ గ్రామానికి చెందిన కండె మహేందర్ను శనివారం ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి కండె మహేందర్ మాట్లాడారు. ఎంఆర్పీఎస్లో
12 సంవత్సరాలు చేస్తున్న కృషిని గుర్తించి రాష్ట్ర జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని ఎంఆర్పీఎస్ తరపున మా హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన జిల్లా అధికార నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. గత 12 సంవత్సరాలు పనిచేస్తున్నా నా పనిని గుర్తించి ఈరోజు నన్ను కరీంనగర్ ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శిగా నియమించడం జరిగింది. నా నియామకానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరమణ గారు, మాజీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వెనుకొండ సాగరణ గారు, అదే మా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు అంబాల మదన్న గారు, పర్లపల్లి తిరుపతి అన్న గారు, రమేష్ అన్న గారు, జిల్లా అధ్యక్షుడు విజయం కనీల్ గారు నాకు సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఆర్పీఎస్ ప్రధాన కార్యవర్గంలో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనటువంటి వీణవంక మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన కండే మహేందర్ గారిని ఆయన గతంలో చేసినటువంటి ఎంఆర్పీఎస్లో చేసినటువంటి పనిని గుర్తించి ఆయనను ఈ మండలం నుంచి జిల్లా కమిటీలో తీసుకోవడం జరిగింది. మరి ఆయన ఇంక ముందు కూడా ఇంకింత ఉత్సాహంతో పనిచేయవలసిందిగా కోరుతున్నాను. జమ్మికుంట మానేరు పరివాహక ప్రాంతం నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 52 మందిని అరెస్టు చేసినట్లు సీఐ రవి తెలిపారు. జమ్మికుంట మానేరు పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలించి డంపులను ఏర్పాటు చేసిన 52 మంది అక్రమ ఇసుక రవాణాదారుల్ని అరెస్టు చేసినట్లు జమ్మికుంట సీఐ రవి తెలిపారు. గత నెల 26/9/2024 రోజున 4 టిప్పర్లతో పాటుగా ఇసుక డంపు దొరికిన కేసులో ఈ నెల 5/10/2024 రోజున కాంట్రాక్టర్ అయిన మాధవరావును పట్టుకొనగా అతను ఇచ్చిన సమాచారం మేరకు విలాసాగర్ గ్రామస్తులైన 52 మంది ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఓనర్లు తాము మానేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకున్నట్టుకు పరిమళ కాలనీ శంభునిపల్లి వద్ద దంపుగా పెట్టినామని ఒప్పుకొనగా అట్టి 53 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా ఈ కేసులో కొంతమంది పరారీలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట పట్టణంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 52 మందిని అరెస్టు చేసిన జమ్మికుంట పోలీసులు. జమ్మికుంట పట్టణంలోని చాణక్య విజ్డమ్ కాకతీయలో బతుకమ్మ వేడుకలు. వీణవంక మండల కేంద్రంలో దళిత బంధు రాణి 2వ విడత బాధితుల సమావేశం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా దుర్గామాత వేడుకలు. ఎస్ఎస్సీ సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.